హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ ప్రాంతం 2014 నుంచి ఆ ప్రాంతంలో ఒక్క ప్రైవేట్ భవనానికి కూడా అనుమతి ఇవ్వలేదు. అలాంటిది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు ఏకంగా 17 అంతస్తుల భారీ నిర్మాణానికి జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు వచ్చాయి. రెవెన్యూ అధికారుల నుంచి ఎన్ఓసీ లేదు, నీటిపారుదల శాఖ నుంచి అనుమతులు లేవు. ఇవేవి లేకపోయినా భారీ భవన నిర్మాణం కోసం జిహెచ్ఎంసీ అడ్డదారిలో అనుమతులు మంజూరు చేసిందని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ సంస్థ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాణ ప్రాంతంలో 98% ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని, మరో 2% బఫర్ జోన్లో ఉందని అధికారులు గుర్తించారు. అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని జిహెచ్ఎంసీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అక్కడ ప్లాట్లు కొనుగోలు చేయొద్దని హైడ్రా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్కి సోమాజిగూడ ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టిన బ్లిస్ ప్రాజెక్టుకు ఉన్న సంబంధం ఏంటో తేల్చాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. బడాబాబులకు గుడ్డిగా జిహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు ఇస్తుందనడానికి ఇది మరో నిదర్శనం. డాక్యుమెంట్లు, ఇతరత్ర పత్రాలు సక్రమంగా ఉన్నా సామాన్యులు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నానా కొర్రీలు పెట్టి చుక్కలు చూపించే పట్టణ ప్రణాళిక విభాగం, రాజకీయ అధికార అండదండలు, ధనబలం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసిందే మహాభాగ్యం అన్నట్లుగా అనుమతులు ఇచ్చేస్తోంది. ఈ క్రమంలో జలాశయాలు, చెరువుల పక్కన ఉన్న పట్టించుకోరు. ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందా, బఫర్ జోన్లో ఉందా అన్నది కూడా పరిశీలించరు. నిబంధనల్లోని లొసుగులు, సాంకేతిక అంశాలను వారికి అనుకూలంగా మార్చి అధికారిక ముద్ర వేస్తారు. ఆక్రమణలతో ఇప్పటికే కుచించుకుపోయి విస్తీర్ణం సగానికి తగ్గిన హుస్సేన్ సాగర్ తీరంలో ఆకాశ హర్మ్యాల నిర్మాణం చర్చనీయాంశమైంది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి యంత్రాంగాన్ని మేనేజ్ చేసి అనుమతులు తీసుకుని నిర్మించిన భవనాల భాగోత్తం నివాస యోగ్య పత్రం కోసం దరఖాస్తు చేయడంతో బహిర్గతమైంది. ఓసీ జారీ క్రమంలో సమగ్రంగా పరిశీలించిన అధికారులకు టవర్లు సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని నిర్ధారణ అయింది. గతంలో తమ నుంచి ఎన్ఓసీ తీసుకోకుండానే అనుమతినిచ్చారని సంస్థలోని ఇరిగేషన్ విభాగం స్పష్టతనిచ్చింది. దీంతో నిర్మాణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని పేర్కొంటూ మంగళవారం జిహెచ్ఎంసీ నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోమాజిగూడ రాజ్భవన్ రోడ్డు దగ్గరలోని నక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ స్టేషన్ సమీపంలో సర్వే నెంబర్ 22లో ఉన్న 2 ఎకరాల భూమిలో ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంస్థ బహుళ అంతస్తుల భవన నిర్మాణం కోసం 2018లో జిహెచ్ఎంసీలో అనుమతి కోసం దరఖాస్తు చేసింది. 2 సెల్లార్లు, స్టిల్ ప్లస్ 17 అంతస్తులుగా 2 టవర్లు, 21,992 చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్ నిర్మాణానికి బల్దియా అనుమతిని జారీ చేసింది. టవర్ ఏలో 85, టవర్ బిలో 68 ప్లాట్స్ ఉన్నాయి. ప్రాజెక్టులో మొత్తం 3-4 పడక గదుల ప్లాట్లే. సాగర తీరంలోని సంస్థ స్థలం ఉన్నప్పటికీ అప్పటి పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఇరిగేషన్ విభాగం నుంచి ఎన్ఓసీ అడగలేదు. సాధారణంగా చెరువులు, చిన్న కుంటల పక్కన స్థలంలో భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలన్నా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా లేదా అన్నది తెలుసుకునేందుకు ఇరిగేషన్, భూమి యాజమాన్యపు హక్కుల మీద స్పష్టత కోసం రెవెన్యూ విభాగాల అభిప్రాయాన్ని కోరుతారు. నగరంలోని పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన హుస్సేన్ సాగర్ పక్కనే నిర్మించనున్న భవనాల విషయంలో ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. లో అనుమతులు ఇచ్చినప్పటికీ స్థల యజమానితో వివాదం వల్ల ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం జరిగింది. స్థల యజమాని న్యాయస్థానాలను ఆశ్రయించగా పనులు చేపట్టకుండా ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. నాడు అధికారంలో ఉన్న వారి అండతో స్థల యజమానిని నయానో భయానో ఒప్పించి కోర్టు బయట రాజీ కుదుర్చుకున్నట్లుగా చెబుతున్నారు. అనంతరం పనులు వేగవంతం చేశారు. బ్లిస్ బై ప్రదీప్ కన్స్ట్రక్షన్ గా నిర్మాణం చేపట్టినట్లుగా తెలుస్తోంది.
ప్రాజెక్ట్ పనులు పూర్తవడంతో తాజా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం నిర్మాణ సంస్థ దరఖాస్తు చేసింది. ప్రాజెక్టుపై గతంలో ఫిర్యాదులు రావడం, హుస్సేన్ సాగర్కు సమీపంలో ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు సంస్థలోని ఇరిగేషన్ విభాగం పరిశీలనకు పంపించారు. ప్రాజెక్ట్ నిర్మాణ విస్తీర్ణం 7,640.89 చదరపు మీటర్లు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆధారంగా టవర్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా గుర్తించారు. 7,359.15 చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణం ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని, మరో 285.74 చదరపు మీటర్లు బఫర్ జోన్లో ఉన్నట్టుగా తేల్చారు. దీంతో అసలు భాగోతం బయటపడింది. జీహెచ్ఎంసీ హైడ్రా కమిషనర్లు ఆర్వి కర్ణన్, ఏవి రంగనాథ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక సదరు టవర్స్ ని పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ నివేదిక ఆధారంగా చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మంగళవారం జీహెచ్ఎంసీ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కి నోటీసులు జారీ చేసింది. తప్పుడు సమాచారంతో తీసుకున్న అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ 7 రోజుల గడువునిచ్చారు. అయితే అనుమతి తీసుకున్న 2018 నాటికి హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నోటిఫై కాలేదని, సమీపంలో మరో ప్రముఖ సంస్థ టవర్స్ కి గతంలో అనుమతులు ఇచ్చారని ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. సాగర్ తీరం సమీపంలోని సామాన్యుల ప్లాట్లలో భవన నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో బడా నిర్మాణ సంస్థకు పర్మిషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సాగర్ తీరం సమీపంలో ఉన్న ఇరిగేషన్ ఎన్ఓసీ లేకుండా గతంలో అనుమతి ఎలా ఇచ్చారు? పర్మిషన్ జారీ చేసిన అధికారులు ఎవరు? ఎవరి ఒత్తిడి మేరకు పర్మిషన్ ఇచ్చారు? అసలు 2018లో ఏం జరిగింది అన్న దానిపై ఉన్నతాధికారుల దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చిన వారి మీద చర్యలు తీసుకుంటారా లేదా అన్నది కూడా చర్చనీయాంశమైంది. చట్ట ప్రకారం నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చామని కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన మీద ప్రభుత్వానికి నివేదించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకుని ఉంటున్న జన్వాడలోని ఫామ్ హౌస్ ఆస్తి తనదేనని ప్రదీప్ రెడ్డి గతంలో కోర్టుకు తెలిపారు. అదే ప్రదీప్ రెడ్డికి చెందిన నిర్మాణ సంస్థకు హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 2 భారీ టవర్ల నిర్మాణానికి అనుమతులు ఎలా వచ్చాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ప్రదీప్ రెడ్డి ఎవరని ప్రభుత్వ అధికారులు ఆరా తీస్తే హుస్సేన్ సాగర్ చెరబట్టేందుకు ఆయన తెర వెనుక ఎవరున్నారనేది ఆసక్తి రేపుతోంది. జన్వాడ, మీర్జాగూడ గ్రామాల పరిధిలోని సర్వే నెంబర్లు 301, 313 వరకు ఉన్న భూముల్లో నిర్మాణాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కేసులు నమోదయ్యాయి. తానే ఆ ఆస్తికి యజమానినని ప్రదీప్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ నివాసం ఉంటున్న జన్వాడ ఫామ్ హౌస్ భూమి, సోమాజిగూడ ప్రాజెక్టు అనుమతుల మధ్య ఏదైనా పరస్పర ప్రయోజన ఒప్పందం జరిగిందా అనే అనుమానాలను ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. జన్వాడలో ఫామ్ హౌస్ భూమికి సహకరించినందుకు ప్రతిఫలంగా సాగర్ ఎఫ్టీఎల్లో బహుళ అంతస్తుల ప్రాజెక్టుకు ప్రత్యేక అనుమతులు ఇచ్చారనే రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైడ్రా సాగునీటి శాఖ అధికారులు బ్లిస్ ప్రదీప్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ స్థలంలో నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో 7,355.15 చదరపు మీటర్లు హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో ఉన్నట్లుగా గుర్తించారు. మిగిలిన 285.74 చదరపు మీటర్లు 30 మీటర్ల బఫర్ జోన్లో ఉన్నట్టుగా తేల్చారు. ప్రాజెక్ట్ స్థలంలో నిర్మాణానికి అనువైన భూమి 1 చదరపు మీటర్ కూడా లేదని నిర్ధారణ అయింది. కీలక శాఖల అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావడం వెనుక అప్పటి పురపాలక శాఖ ఎవరు చక్రం తిప్పారనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎఫ్టీఎల్లో మరో ప్రైవేట్ సంస్థకు ఈ తరహా నిర్మాణ అనుమతులు ఇవ్వలేదని, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కు మాత్రమే అసాధారణ రీతిలో అనుమతులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. తెర వెనుక ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు, అధికారులను ఎవరు ప్రభావితం చేశారు అనే ప్రశ్నలకు నిర్మాణ సంస్థ సమాధానం చెప్పాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇది జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రత్యేకంగా ఈ కన్స్ట్రక్షన్ మీద కంప్లైంట్ రావడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది హైడ్రా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఇతర టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్తో పాటు. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కూడా దాని ప్రకారం రిపోర్ట్ ఇచ్చారు. దెన్ వీల్ టేక్ యాక్షన్, లీగల్ యాక్షన్ యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం తీసుకుంటాం. ఎఫ్టీఎల్ నుంచి చెప్పారు, వెరిఫై చేస్తున్నాం ఎఫ్టీఎల్ లోపల ఉందా లేదని వెరిఫై చేసి దట్స్ వై ఇరిగేషన్ టీంతో పాటు రావడం జరిగింది. దీంట్లో వచ్చేసేటప్పటికి మనకి వస్తున్నది ఏంటంటే ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండా తీసుకున్నారనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చినటువంటి దీంట్లో అర్థమవుతుంది. సో ఏదైనా కానీ సమగ్రమైన ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద చర్యలు ఉంటాయి తప్పకుండా. ఎందుకంటే ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండా ఎఫ్టీఆర్లో కడుతున్నారనేది ఇస్ ద ఇరిగేషన్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్. ఇది అదే ఇప్పుడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయింది, ప్రిలిమినరీ నోటిఫికేషను. ఇది పబ్లిష్ కాలేదు, బట్ ఎవరికి రాని పర్మిషన్స్ ఇక్కడ ఒక దగ్గర ఎలా వచ్చిందనేది దాన్ని కూడా ఇప్పుడు సమగ్రంగా ఎంక్వైరీ. సో దీనికి పర్మిషన్స్ అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చారన్నట్టు చెప్తున్నారు. పర్మిషన్స్ 2018లో వచ్చాయని అంటున్నారు. సో ఆ టైంలో తీసుకున్నారు అండ్ ఆ టైంలో ఇరిగేషన్ వాళ్ళని సంప్రదించకుండా చేశారనేది ఇరిగేషన్ వాళ్ళ రిపోర్టు. ఏదైనా కానీ పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకునేది జిహెచ్ఎంసీ వాడు, కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్స్ మీద తీసుకున్న తర్వాత మా తదుపరి చర్యలు. ఇప్పుడు అది చూశారు, వేరే కన్స్ట్రక్షన్స్ అయ్యి వాటికి అవుట్ సైడ్ ఎఫ్టీఎల్ ఉన్నట్టు మనకి కనబడుతున్నాయి. ఎఫ్టీఎల్లో ఉన్న వాటికి పర్మిషన్స్ ఇచ్చినాయి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ముందు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఏదైనా కానీ కూడా ఇంకా ఇది ప్రిలిమినరీ దిశలో ఉన్నది. బట్ ఒకటైతే కనబడుతుంది, ఇరిగేషన్ని అప్పుడు లూప్లో పెట్టకుండా పర్మిషన్స్ తీసుకున్నట్టుగా అదైతే అర్థమవుతుంది. సో ఏదైనా కానీ సమగ్రంగా ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్పగలుగుతాను.